హాయ్ ఇంద్రజ గారు, మీతో కాసేపు చిట్ చాట్ క్వశ్చన్స్ అడుగుతాం, మీరు ఆన్సర్ చేయాలి. ఇంద్రజ గారి అసలు పేరేంటి? రాజాతి, అదే అసలు పేరు. ఇంద్రజ అనేది ఫస్ట్ మూవీ యమలీల కంటే ముందు జంతర్ మంతర్ అని ఒక మూవీ స్టార్ట్ అయింది భరత్ గారి డైరెక్షన్లో. ఆ మూవీ జరుగుతుండగానే కృష్ణారెడ్డి గారు రావడం చూసి నన్ను యమలీలకు ఓకే చేయడం అనేది జరిగింది. ఆ మూవీలో నా క్యారెక్టర్ నేమ్ ఇంద్రజ. సో సేమ్ నేమ్ పేపర్లో పడేసరికి ఇంకా మార్చడం ఎందుకులే అని చెప్పి ఆ పేరుతోనే కంటిన్యూ అయిపోయాను. వీరిద్దరిలో మీకు ఇష్టమైన కో జడ్జ్ ఎవరు? కృష్ణ భగవాన్ గారు, మనో గారు? నేను ఫస్ట్ జబర్దస్త్ వచ్చినప్పుడు నా పక్కన కూర్చున్నది మనో అన్నయ్య. ఎవరు బెస్ట్ అనేది కాదు, ఫస్ట్ అంటే మనో అన్నయ్య. మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మందికి సాయం చేశారు, కానీ మీరు పొందిన లేదా మీరు మర్చిపోలేని సాయం ఏంటి? నా లైఫ్కి సంబంధించినంత వరకు ఎస్వి కృష్ణారెడ్డి గారిని నేను ఎప్పుడు నా మనసులో ఒక గొప్ప స్థానం ఉంది ఆయనకి. ఎందుకంటే ఆయన చేసిన ఆ సాయం వల్లే ఈరోజు ఇక్కడ ఇంద్రజాగా కూర్చొని ఉన్నాను. యమలీల అనే మూవీ లేకపోతే నేను లేను. వీరిద్దరిలో బెస్ట్ యాంకర్ ఎవరు అని అడిగితే ఎవరి పేరు చెప్తారు? రష్మి, సుధీర్? రష్మి, బికాస్ సుధీర్ని నేను యాంకర్గా చూడలేదు, చూడలేను కూడా. అండ్ రష్మి ఏంటంటే చాలా సక్సెస్ఫుల్గా తన కెరియర్ని నిలదొక్కుంది. ఒక హోస్ట్గా ఐ లైక్ రష్మి. సుధీర్ నా దృష్టిలో ఎప్పుడు కూడా ఒక హీరో, బిగ్ స్క్రీన్లో ఒక పెద్ద హీరోగా చూడాలన్నది నా ఆశ. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆది గారు ఎప్పుడు మీ మీద పంచేసి వేస్తుంటారు కదా, మీరు ఎప్పుడైనా ఇబ్బందిగా ఫీల్ అయ్యారా? ఎప్పుడు ఫీల్ అయ్యాను, ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఆయన వేరే పని లేదు, బాటలేదు, ఎప్పుడు చూసినా నా మీద పడియాడు ఆవిడ. శుభమాని శ్రీదేవి డ్రామా కంపెనీకి వస్తే అపశకునం ఫస్ట్. ఏంటి అపశకునం అంటున్నారు? మేము రాళ్ళు పెట్టుకుంటే బంగారం అయిపోతుంది తెలుసా? ముళ్ళుని పట్టుకుంటే మాణిక్యం అయిపోతుంది. నేను మిమ్మల్ని పట్టుకుంటే గొడవ అయిపోతుంది. ఏం చేద్దాం ఇప్పుడు? పీకని పిసికేద్దాం అనిపిస్తుంది, అంత కోపం వస్తుంది. కానీ వర్కహాలిక్ అనే ఒక పదం ఉంది ఇంగ్లీష్లో. అంటే పని తప్ప ఇంకేం దేని గురించి ధ్యాస ఉండదండి. ఒక వర్క్కి ప్యాంటు షర్టు తొడిగితే అది ఆదిగారు. ఇంద్రజ గారు, మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, మీ లవ్ కోసం ఫైట్ లేదా త్యాగం చేసిన సందర్భం ఏదైనా ఉందా? ఫైట్ అంతా లేదండి, ఇదేం సినిమా కాదు కదా, అదంతా ఏం లేదండి. అంటే యాక్చువల్గా అది లవ్ అని కూడా చెప్పలేమండి. ఇద్దరికి ఒకరినొకరు తెలుసు, కామన్ ఫ్రెండ్స్ ఉండేవారు. త్యాగానికి వస్తే నేనేం చేయలేదు, ఆయనే చేశారు. నేను ప్యూర్ వెజిటేరియన్. మా ఇంట్లో అయితే వెజిటేరియన్ కుకింగ్, మా కిచెన్ వచ్చి వెజిటేరియన్ కిచెన్. సో పాపం ఆయన ఏదైనా తినాలనిపిస్తే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తింటారు, లేదా బయటకు వెళ్ళి తింటారు. మా ఇంట్లోకి నాట్ అలౌడ్. ఇప్పుడున్న హీరోల పక్కన హీరోయిన్ గా చేయాలి అంటే ఏ హీరో పక్కన చేస్తారు? పవన్ కళ్యాణ్ గారితో చేస్తా. ఆయనతో చేయమంటే ఇంకా హ్యాపీ. పవన్ కళ్యాణ్ గారిలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? ఆయన నేచర్, కృషి అండ్ పట్టుదల అవన్నీ. ఎందుకంటే ఓడిపోయినా కానీ నిలబడ్డారు, పట్టుదల ఎప్పుడు వదలలేదండి. ఆయన ఉండి సాధిస్తానని చెప్పారు. ఈరోజు ఆయన స్థాయి ఏంటో అందరికీ నిరూపించారు. అంతకంటే ఏం కావాలండి? మీరు రిజెక్ట్ చేసిన లేదా చేసుంటే బాగుండేదే అనిపించిన హిట్ అయిన సినిమా ఏది? యాక్చువల్గా రాఘవేంద్ర గారి పెళ్లి సందడి మూవీలో ఊహా గారికి నాకు చాలా సిమిలారిటీస్ ఉండేవి అనేసి చాలామంది చెప్పుకునేవారు. ఊహా గారు అండ్ నేను కలిసి అక్క చెల్లెళ్ళుగా చేస్తే బాగుంటుంది. బట్ ఎందుకు అది మెటీరియలైజ్ అవ్వలేదనేది నాకు తెలియదండి. కానీ ఒకవేళ గనక నిజం అయ్యి ఉంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ వెరీ వెరీ హ్యాపీ, బికాజ్ ఆ మూవీ ఇట్స్ బ్లాక్ బస్టర్. ఇంద్రజ గారి రాజకీయ ప్రవేశం ఎప్పుడు? యాక్టివ్ పాలిటిక్స్ గురించి అసలు నాకు ఇంతవరకైతే ఈ నిమిషం వరకు ఐడియా లేదండి. బాలకృష్ణ గారితో అప్పట్లో పెద్దన్నయ్య సినిమా చేశారు, కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ లయన్ సినిమాలో కనిపించారు. బాలకృష్ణ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీ మాటల్లో? బాల గారు ఒక బండిల్ ఆఫ్ ఎనర్జీ అండి. మీరు మార్నింగ్ సెట్కి డల్గానో లేకపోతే వేరేదో ఒక మూడ్ స్వింగ్తో లేదో ఎలా వెళ్ళినా సరే ఒక్కసారి సార్ సెట్లోకి ఎంటర్ అయ్యాక అసలు ఆ ఎనర్జీ లెవెల్స్ వేరే ఉంటుంది. అండ్ గుర్తు పెట్టుకుంటారండి.
అబ్బా ఏం ఒక మెమరీ పవర్ అంటే ఎప్పుడూ జరిగిన సంఘటనలు కూడా తీసిపెట్టి చెప్తారనమాట. ఆ రోజు మనం అక్కడ గుర్తులేదా నీకు అనేసి మళ్ళీ మనల్ని అడుగుతారు. అంత మెమరీ పవర్ నిజంగా చెప్పాలంటే బోలా మనిషి అండి. ఈ 2 పాటల్లో మీకు ఎంతో గుర్తింపు తెచ్చిన పాట ఏది? నీతో సాయంత్రం, కన్నెపెట్టరో కన్ను కొట్టరో. కన్యపెట్టరు. నేను అప్పుడు కరెక్ట్గా 9th డిస్కంటిన్యూ చేసి అప్పుడే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ ఫినిష్ చేసి నేను వచ్చాను. నాకు నిజంగా ఏమీ తెలియదు, చిన్న పిల్లని అట్లా వెళ్ళి నిలబడి బిక్కుమని చూస్తున్నాను. అప్పటికే మనకు ఆమని గారు, తర్వాత రంభా గారు వీళ్ళందరూ ఆల్రెడీ హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. సో నేను ఒక్కదాని కొత్త ఎంటైర్ సెట్లో. మన తెలుగు మూవీస్లో మీరు కెరియర్లో గ్యాప్ తీసుకోవడానికి ఏదైనా బలమైన కారణం ఉందా? ఏం లేదండి, గాట్ మ్యారేజ్ అయిన 1 సంవత్సరానికల్లా పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత ఇంకా వాళ్ళ కోసం టైం డెడికేట్ చేయాలి కదండి. ఆల్మోస్ట్ ఒక 6 years 7 years వచ్చేదాకా అసలు నేను బయటికి కూడా పెద్దగా వెళ్ళేదాన్ని కాదు. ఎప్పుడు పాపతోని టైం స్పెండ్ చేస్తూ ఇల్లు చూసుకుంటూ కంప్లీట్గా ఒక ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేశాను. ఈ 2 క్యారెక్టర్స్లో మీరు ఒకటి చేయాలి అంటే ఏది ఎంచుకుంటారు? బాహుబలిలో శివగామి క్యారెక్టర్, కల్కి సినిమాలో మరియం క్యారెక్టర్. శివగామి అనే క్యారెక్టర్ అది ఒక్క డైమెన్షన్ కాదు, అందులో ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది, అందులోనే హుందాతనం ఉంది, ఆ గాంభీర్యం ఉంది. షీఈ్ అ మదర్, షీఈ్ అ క్వీన్, షీఈ్ ఎవ్రీథింగ్ కదండి. సో ఐ వుడ్ లవ్ టు ప్లే దట్ రోల్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు.